హాయ్ హలో నమస్తే, నేను మీ సంద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 5 ఏప్రిల్ 2026 ఆదివారం సంబంధించిన జీటీ అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. గాంధీకి తెచ్చి వదిలేస్తున్నారా? వృద్ధ తల్లిదండ్రుల పట్ల కన్న కొడుకుల నిర్దయ. అనాథలుగా ఆసుపత్రిలోనే ఎంతోమంది వయోధికులు. బాధితుల్లో కొందరు ఆసుపత్రిలోనే దిక్కులేని చావు. అలాంటి వృద్ధులను గుర్తించే ప్రక్రియలో పోలీసులు. నెక్స్ట్, అన్నీ మామిడి పండ్లు కావు, రంగు చూసి కొంటే విషం కొన్నట్టే. మార్కెట్లోకి రసాయనాలతో మాగబెట్టిన మామిడి పండ్లు ఇష్టారాజ్యంగా. ఇథిలిన్ నిషేధిత కాల్షియం కార్బైడ్ వినియోగం. 2-3 రోజుల్లోనే నిగనిగలాడే రంగులోకి శ్వాసకోశ గ్యాస్ట్రిక్ సమస్యల ముప్పు ఉంటుందన్న నిపుణులు. నెక్స్ట్, 3 పదులు దాటాకే 3 ముళ్ళు. లేటు వయసులో పెళ్ళిళ్ళు. కెరీర్లో స్థిరపడ్డాకే వైవాహిక బంధంలోకి. 90% మంది 28 ఏళ్ళు అంతకు మించి పైబడ్డ వారిదే. నెక్స్ట్, బుషైహర్ పై దాడి. ఇరాన్లోని అణు విద్యుత్ కేంద్రంపై మళ్లీ క్షిపణులతో విరుచుకుపడ్డ ఇజ్రాయిల్. అణు రియాక్టర్లకు సమీపంలోనే ఫిజికల్ ప్రొటెక్షన్ సర్క్యూట్ ధ్వంసం. ప్లాంట్ భద్రతా సిబ్బందిలో ఒకరు మృతి. రేడియేషన్ వెలువడటం లేదు IAEA. ఇరాన్ ఎల్పీజీ పెట్రో పరిశ్రమలపైకి అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. ఒక్క సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ధ్వంసం. నెక్స్ట్, హార్మోజ్ను దాటిన 8 భారత నౌకలు. ప్రపంచ దేశాల నౌకల్లో ఇదే పెద్ద సంఖ్య. మన నౌకలు చైనాకి వెళ్తున్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదు. కేంద్రం. గ్యాస్ ప్యానిక్ బుకింగ్లు వద్దని సూచన. నెక్స్ట్, ఎగుమతులు దిగుమతులు ఆగమాగం. అనిశ్చితిలో సరుకుల రవాణా. సాధారణ పరిస్థితుల్లో రోజుకు 3 కోట్ల టన్నులు, ప్రస్తుతం 2 కోట్ల టన్నులు. పోర్టుల్లో సంద్రంలో నిలిచిన బియ్యం. ఆగిపోయిన మాంసం ఎగుమతులు. తగ్గిన వంట నూనెల దిగుమతులు. షిప్పింగ్ ఛార్జీలు ప్రీమియం పైకి. దేశ వాణిజ్యంలో 90% నౌకల్లోనే. సరఫరా గొలుసుకు భారీ విఘాతం. బాసరాకు 225 కోట్లు ఆలయ అభివృద్ధి పనుల కోసం మంజూరు. రేపు సీఎం చేతుల మీదుగా భూమి పూజ. రాష్ట్రంలోని ఆలయాల పరిసరాల్లో ఇకపై తిరుమల తరహా నిబంధనలు. నెక్స్ట్, దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ స్థానాలు తగ్గవు. సమర్థవంతంగా జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాల హక్కులు కాపాడుతాం. నెక్స్ట్, బ్యాంకాక్లో జరిగే భారత టీనేజ్ వార్ ఆర్చర్ పాయల్ నాగ్ అదిరే ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రపంచ పారా ఆర్చరీ ర్యాంకింగ్ సిరీస్ కాంపౌండ్ మహిళల ఫైనల్లో భారత్కు చెందిన స్టార్ ప్రపంచ నెంబర్ 1 శీతల్ దేవిని ఓడించింది పసిడి పతకం. బుషైహర్ అణు కేంద్రంపై దాడి. హార్మోజ్ తెరుస్తారా, నరకాన్ని చూస్తారా? నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ చూద్దామా. అమెరికా బుక్ క్రిటిక్స్ అవార్డు విజేతలెవరు? 2026
అరుంధతి రాయ్ 1997. Book God of Small Things. Hong Kong 2024. We Don't Part 1974 నుంచి అమెరికా ఇస్తుంది ఈ అవార్డ్స్. సెకండ్, పొగాకు పూర్తిగా నిషేధించిన ప్రపంచంలో మొదటి దేశం ఏది? భూటాన్. థర్డ్, జ్ఞానపీఠ అవార్డు ఏ రంగానికి సంబంధించింది? సాహిత్య రంగం. ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా? ఫస్ట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు? నెక్స్ట్, సాధారణంగా సోడియం క్లోరైడ్ను ఏమని పిలుస్తారు? థర్డ్, అజంతా గుహలను ఎవరి కాలంలో నిర్మించారు? వీటికి ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఒక్క లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవ్వి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే ట్యూన్.